హలో గాయ్స్, వెల్కమ్ టు పిఎస్ కుక్స్. ఈరోజు కాజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకులు, కరివేపాకు ఆకుల్ని వేసి బాగా వేగించుకోండి. ఇలా వేగాక ఒక మిక్సీ జార్లో వేసి ఒక ఫైన్ పౌడర్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందు తీసుకున్న ప్యాన్ మీదే కొన్ని టమాటాలని కట్ చేసి వేసి బాగా వేగించుకోండి. అలా మెల్లిగా టమాటాలు వేగుతున్నప్పుడు దాని రా స్మెల్ అనేది పోతుంది. అలా ఒక మిక్సీ జార్లో వేసి ఒక ఫైన్ పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ని వేసి బాగా ప్రీ హీట్ చేసి అందులో కొంచెం కాజుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించండి. అలా వచ్చాక అందులో కొన్ని ఉల్లిపాయల్ని వేసి లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకొని అందులో కొంచెం పెరుగు, అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక అందులో కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం పసుపు, అలాగే దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, కాశ్మీరీ లాల్ మిర్చ్, అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కలిపి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇలా అయిపోయిన ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి కలపండి. అలా కలిపాక అందులో తగినంత వాటర్ వేసి దాంతోపాటు ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర ఆకుల్ని వేసి 5-6 విజిల్ వచ్చేదాకా అలా పెట్టుకోండి. ఇప్పుడు వేడి వేడి కాజు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీస్లో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.